చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా పాడతామండి. ప్రతి ఒక్కరం స్వరమైతే పాడతాం. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం నీ కృప. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించినది కేవలం నీ కృపేనయ్యా. నిలబెట్టుకున్నది కేవలం నీ కృపేనయ్యా అని నిజంగా ప్రార్థన పూర్వకంగా పాడదామా? మనలో మనం అతిశయపడడానికి మనలో ఏమి లేదండి, మనకంటూ ఏమి లేదండి. అది కేవలం దేవుని కృప. ఇంకా బ్రతికున్నామంటే అది కేవలం నీ కృపేనయ్యా అని హృదయపూర్వకంగా పాడదామా?
శాపము నాపై పనిచేయదు. చెప్పమ్మా, ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ
తలంతులుగా నా భాగ్యము, విధి రాతనే మార్చనే నీ కృప. అర్థం చేసుకుంటూ పాడదామా ప్రతి ఒక్కరము? ఎవరున్నా విడిచినా విడవకపోయినా మన దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని దీవించే దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరం హృదయపూర్వకంగా పాడదామా? కేవలం నీ కృపయ్యా, నీ కృప భిక్షే ప్రభా. నేను ఈరోజు ఇలా ఉన్నామంటే అందులో మనకి ఏమైనా ఈగో తగ్గుతుందా అండి అనడానికి? ఎక్కడైతే ఈగో, ప్రైడ్, గర్వం ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉండదు, అక్కడ ఆశీర్వాదం ఉండదు. దీన మనస్సుతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. నేను దీనుడినయ్యా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అది కేవలం నీ కృపయే ప్రభా. ఈ పల్లవి మటుకు ప్రతి ఒక్కరం పాడదామా? నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు
బిగ్గరగా ఇంకా నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది మౌనిగా ఎట్టులుండెదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నా తుది శ్వాస వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస